వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విఎస్ఆర్ మూర్తి. ఎన్ఐటి, ఐఐటి, అలాగే ఏంటంటే యూపీఎస్సి ఎగ్జామ్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఏదైనా మేము రెడీ అంటూ మన కోసం ఎన్నో మంచి మంచి వీడియోలు చేస్తూ మంచి ఇన్ఫర్మేషన్ మనతో షేర్ చేస్తూ మంచి గైడెన్స్ ఇస్తున్న డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి మీకు తెలిసే ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇప్పటికే వీడియోలు చూసే ఉంటారు. అయితే మళ్ళీ ఈవేళ కూడా మీ ముందుకి మరో కొత్త వీడియోతో ముందుకు వచ్చేస్తున్నాం. డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సతీష్ సార్. నమస్తే సార్. సార్ చాలా మంచి గైడెన్స్ ఇస్తారు సార్. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ రియల్లీ. ఎందుకంటే మేము కూడా ఏంటంటే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి పర్టికులర్గా మీ గైడెన్స్ వల్ల తప్పనిసరిగా మంచి అవకాశం ఉంటుంది సార్. ఇంగ్లీషు వచ్చినా రాకపోయినా స్థానిక భాషలో ఇంత చక్కటి అవకాశం కల్పిస్తున్నాను రియల్గా సార్. మీకు హ్యాట్స్ ఆఫ్ టు యూ రియల్లీ. ఎందుకంటే నేను కూడా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ డ్రాప్ నుంచి వచ్చి ఆ రోజుల్లో నేను చేసినప్పుడు నాకు ఎంత కష్టమైందో నాకు తెలుసు. కాబట్టి మీరు మంచి ఇది చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా అభినందనలు సార్. సో సార్, సతీష్ సార్, జనరల్గా సార్ అందరూ బీటెక్ చదివాము అంటారు. బీటెక్ చదివారు కరెక్టే, కానీ అంటే బీటెక్లో ఇప్పుడు కొత్త కోర్సులు వచ్చాయి. బీటెక్ 2 years + 2 years. 2 yearsలో ఏంటంటే సార్ ఈ కోర్సులు అసలు వస్తున్నాయి, అసలు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చా? 2 ఏళ్ళు ఇండియా అంటారు, 2 ఏళ్ళు అబ్రాడ్ అంటారు. దాంట్లో మరి స్టాండర్డ్ ఏంటి, అసలు దాని పరిస్థితి ఏంటి సార్? దీని మీద వివరిస్తారా? అదే ముందుగా ఏంటంటేనంటే తెలుగులో మనం చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా తెలుగులో చెప్పినప్పుడు ఆబ్వియస్గా తెలుగు ఫాలోవర్స్ ఎక్కువగా మనకి బేస్ ఉంటుంది, ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది. అవును. నేను ఇంగ్లీష్లోనే లేకపోతే వేరే దాంట్లో మనం చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ వెళ్తుంది బేస్, యాక్చువల్గా ఇంకా బెటర్గా ఉంటుంది. కానీ అయినా నేను ఎందుకు ఆలోచిస్తానంటేనండి, ఒకటి మ్యాక్సిమం మన తెలుగు స్టూడెంట్స్ కంటే కూడా అంటే మన వీడియోస్ ఎక్కువ పేరెంట్స్ వింటారు. కరెక్ట్ సార్, కరెక్ట్. పేరెంట్స్ పాపం మ్యాక్సిమం మీరు చెప్పినట్టుగా విలేజెస్ నుంచి అక్కడెక్కడ ఉండి వాళ్ళకి ఈ తెలుగు ద్వారా తప్ప వేరే రకంగా పాపం అర్థమయ్యే అవకాశం ఉంది. అవును సార్. అందువల్ల ఏంటంటే దాన్ని నేను దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ లేకపోతే మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళు మీరు చూసినట్లయితే వాళ్ళకి వేరే భాష చెప్తే అర్థం కాదు. అవును సార్. వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి. అందువల్ల ఏంటంటే దాని ద్వారా అట్లీస్ట్ ఓకే మనం ఇక్కడే మనం పుట్టాం, ఇక్కడ చదువుకున్నాం కాబట్టి కొంత ఎంతో కొంత అవును సార్ ఇది ఉంటుంది కాబట్టి ప్రాంతాభిమానం ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా అది మనం చేసామండి. ఇక్కడ మీకు ఇంకో మాట చెప్తున్నాను సార్. నేను ఏంటంటే ఇలాంటి అవకాశం గతంలో లేదు కాబట్టి స్టూడెంట్స్, పేరెంట్స్ తప్పనిసరిగా దీన్ని వాడుకోండి. ఎందుకంటే మాకు తెలుసు ప్రత్యేకంగా. బట్ ఎనీవే సార్, కంటిన్యూ సార్. నెక్స్ట్ అంటే బీటెక్ ప్రోగ్రాము 2+2 years సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. యాక్చువల్గానండి ఇంజనీరింగ్ ప్రోగ్రాము మామూలుగా 4 years ఉండేది మనకి. అవును సార్. తర్వాత పర్టికులర్గా ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే మనకు ఉన్నాయో, ప్రైవేట్ యూనివర్సిటీస్ ధనాపేక్ష వాళ్ళకి ఎక్కువగా, వాళ్ళంతా కూడా చాలా గ్రీడీగా ఉంటారండి వీళ్ళు. ఓకే సార్. వీళ్ళు ఓనర్స్ ఒకళ్ళే, సింగిల్ ఓనర్ ఉంటాడు ఈ డీమ్డ్ యూనివర్సిటీస్కి. ఓనర్ ఒకటే. అవును సార్. గవర్నమెంట్ డీమ్డ్ వేరు, ఓకే, ప్రైవేట్ డీమ్డ్ చెప్తున్నా. ప్రైవేట్ డీమ్డ్ ఎందుకంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటేనంటే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో కొంతమందిని బీటెక్ వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళ ఫీజు దగ్గర 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు తీసుకుంటారు, సంవత్సరానికి కట్టించుకుంటారు. కొత్తగా ఏంటంటేనండి ప్రపంచంలో మన దేశంలో ఎలాగైతే ఒక 80-85% ఆఫ్ ది కాలేజీలో దేనికి పనికిరాని కాలేజీలో, స్కిల్ లేని స్క్రాప్ కాలేజీలో, విదేశాల్లో కూడా మీకు అలాగే ఒక 80-85% ఆఫ్ ది కాలేజీలు దేనికి పనికిరాని కాలేజీలు ఉంటాయి. అమెరికాలో పర్టికులర్గా, యూకేలో అలా అట్లా అంత వర్స్ట్గా ఉన్న కాలేజీలు ఎక్కువ ఉంటావు, కానీ అమెరికా పర్టికులర్గా. ఇప్పుడు మిగతా యూరోపియన్ కంట్రీస్లో అంత వర్స్ట్ కాలేజీలు ఎక్కువ ఉంటావు. అమెరికాలో కాలేజీలే 5,000 ఎక్కువ, నెంబర్ ఎక్కువ. మ్యాక్సిమం చాలా కాలేజీలు ఒక 80-85% ఆఫ్ ది కాలేజీ దేనికి పనికిరాని స్క్రాప్ కాలేజీల కింద ఉంటాయండి ఎక్కువ. అందులో ఎక్కువ కాలేజీలు మన ఇండియన్స్ కూడా ఉంటాయి, కొన్ని ఉంటాయి. సో అందువల్ల ఏంటంటేనండి ఈ కాలేజెస్ ఏదైతే మీకు Tier 3, Tier 4 కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఈ కాలేజీ వాళ్ళకి మనీ కావాలి. దే ట్రీట్ దట్ ఇండియన్స్ అండ్ చైనీస్ ఆర్ క్యాష్ కౌస్. అంటే డబ్బులు కట్టి ఆ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఫీజ్ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది. అప్లికేషన్ పెట్టిన వెంటనే సీట్లు ఇచ్చేస్తారు, ఇంకా వాళ్ళ సీట్లు ఎన్ని కావాలని పెంచుకుంటూ పోతున్నారు మన డీమ్డ్ యూనివర్సిటీస్ లాగా. మన
ఈ యూనివర్సిటీస్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఏం చేస్తారంటేనండి అక్కడ ఉన్నటువంటి చెత్త కాలేజీలు 4-10 తీసుకుని వాటితో వీళ్ళు టైఅప్ అవుతారు. ఓకే, ఇండియాలో ఇక్కడ ఈ టైఅప్ అయ్యి నేను అమెరికా పంపిస్తాను 2 years అంటాడు. ఈ పేరెంట్స్కి అంత నాలెడ్జ్ ఉండదు. అవునండి. ఓ 2 ఏళ్ళు అమెరికా అంటాడు తప్ప 2 ఏళ్ళు అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి పంపిస్తున్నాడు అన్న జ్ఞానం ఉండదు. అది కాలేజీ పేరు ఇప్పుడు శివనాధారం ఉన్నాడు, వాడు అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి పంపిస్తానంటాడు. అది పొద్దున్న పెడితే మధ్యాహ్నానికి సీట్ వచ్చి కాలేజ్, అది పొద్దున్న అప్లికేషన్ పెడితే మధ్యాహ్నానికి సాయంత్రానికి రేపటికి ఇచ్చేస్తారు. ఏంటి లో కాలేజెస్, మామూలు బాగా తక్కువ కాలేజీలు, వాళ్ళతోనే వీళ్ళు టైఅప్ పెట్టుకుంటారు. వీడు అలాంటిదే కాబట్టి ఓకే పెట్టుకుని 2 years ఇక్కడ 2 years అక్కడ అని చెప్తారండి. కొన్ని కాలేజీలు పెద్ద కాలేజీ పేర్లు చెప్పి మోసం చేస్తున్నాయి. ఓకే, సో ఇది క్లియర్గా డిఫరెన్స్గా మనకు అర్థమయ్యేలాగా చెప్పాలి వ్యూవర్స్కి, సో దట్ అర్థమవుతుంది. ఒక 2 కాలేజీల మధ్యన ఒక రకమైనటువంటి MOU, ఇట్స్ కాల్డ్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాం. ఈ అండర్స్టాండింగ్ చాలా రకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు యూసీ బర్క్లీ ఉంది, యూసీ బర్క్లీతో కూడా కొన్ని కాలేజీలు టైఅప్ ఉంటాయి. లేకపోతే నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఉంది, ప్రెస్టీజియస్ కాలేజీ. IIT మద్రాస్తో కూడా టైఅప్ ఉంది. అంటే 2 కాలేజీల మధ్యన రిలేషన్ 100 రకాలుగా ఉండొచ్చు. ఓకే సార్. అంటే ఒక ఫ్యాకల్టీ ఎక్స్చేంజా, స్టూడెంట్ ఎక్స్చేంజా, రీసెర్చ్ ఇంటర్న్షిప్కి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చా, లేకపోతే స్టూడెంట్ ఏదైనా అక్కడికి వెళ్ళి అక్కడ ఇక్కడ రావడమా, లేకపోతే ఓన్లీ వాడి యొక్క నాలెడ్జ్ని షేర్ చేయడమా, లేకపోతే కంబైన్డ్గా ఏదైనా వర్క్ చేయడమా, లేకపోతే వాళ్ళ వర్క్ని మనం వాడుకోవడమా. ఓకే, ఇలా రకరకాలుగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏఏజీ హాస్పిటల్ ఉంది ఇక్కడ, వాడికి డైరెక్ట్గా మాయో క్లినిక్తో టచ్ ఉంది. మాయో క్లినిక్ అంటే వరల్డ్లోని బెస్ట్ హాస్పిటల్ అది. అవును. డజంట్ మీన్ దట్ ఇక్కడ MBBS PG అక్కడ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేయనివరో, అవును, అక్కడ కూడా ఇక్కడికి రాడు. అంటే వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ పర్స్పెక్టివ్లో కొంత కొలాబరేషన్. ఓకే, కొలాబరేషన్ ఈజ్ డిఫరెంట్, ఎక్స్చేంజ్ ఈజ్ డిఫరెంట్, ట్రాన్స్ఫరింగ్ ఈజ్ డిఫరెంట్. ఇలా చాలా రకాలైనటువంటి విధానాలు ఉంటాయి. కాబట్టి అవి చెప్పినా పూర్తిగా అర్థం కాదు. ఇప్పుడు JKL యూనివర్సిటీని ఎవడో ఉన్నాడు, నేను IITకి పంపేస్తాను 2 years అంటాడు. అన్నీ అబద్ధాలండి అవన్నీ. వీళ్ళకి అర్థం అవ్వదు. ఆ MOUని అండర్స్టాండ్ చేసుకుని ఎంతమంది మళ్ళీ చూడండి ఎంతమందికి కనెక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్లో టాప్ కాలేజీలో చదివారు మీరు, కాల్టెక్లో చదివారండి యూఎస్లో, మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్. వాడు క్యాంబ్రిడ్జ్లో ఉంది, వెళ్ళొచ్చు. ఒక 1 semester ఎక్స్చేంజ్. ఎన్ని సీట్లు ఇస్తాడో 3. ఆ లిమిట్ ఉంటుంది. కరెక్ట్, అదే ఆ లిమిట్ నాలెడ్జ్ కూడా ఎంత ఉంటుందో కూడా తెలియదు వీళ్ళకి. అవును, వాళ్ళు పెద్ద కాలేజీలు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఇబ్బంది లేదు. చిన్న కాలేజీ వాళ్ళతో చేసే పని ఏంటంటే ఇదండి ఒకటి. అన్ఫార్చునేట్గా బిట్స్ పిలాని లాంటిది కూడా ఇలా 2+2 పెట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇది వాళ్ళు అలా రాకూడదండి. కొన్ని పెట్టారు, మంచి కాలేజీతో పెట్టచ్చు కదండి, చిన్న కాలేజీతో పెట్టాడు. బిట్స్ పిలాని కూడా ఇది బాధాకరం. ఎగ్జామ్ లేకుండా డబ్బులు కడతారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ విధంగా రావడం నిజంగా బాధాకరమైన విషయం. ప్రైవేట్ కాలేజీ వాళ్ళు చేశారు, బట్ నిజంగా చేసి ఉండకూడదు. అంటే ఏంటంటే ఈ 2+2 ప్రోగ్రాంలో వచ్చి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి మీరు వెళ్ళి కాలేజీ ఆల్మోస్ట్ Tier 3 కంటే కింద కాలేజీ ఉంటుంది. మీరు అనొచ్చు సార్ మంచి కాలేజీ పేరు చెప్పారు సార్, నేను చూశానని చెప్పొచ్చు. ఇప్పుడు మణిపాల్ ఉంది, ICS ఏదో అంటారు దాన్ని. సో వాళ్ళు ఏంటి ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు మేము పంపిస్తామని చెప్పి కాలేజీ లిస్ట్ ఒకటి ఇస్తారు మీ స్టూడెంట్ వెళ్ళగానే. బ్రోచర్లో మంచి కాలేజీ పేర్లు 3-4 కనపడతాయి. ఈ తింగర పేరెంట్స్ ఏమనుకుంటారంటే మంచి కాలేజీ పేరు ఉంది కదా, ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ఉంది కదా, ఎడిన్బర్గ్ యూనివర్సిటీకి వెళ్ళిపోతాను మణిపాల్ వెళ్తే అంటాడు. కానీ ఆ యూనివర్సిటీకి వెళ్ళడానికి ప్రాక్టికల్గా కుదరదు. దానికి ఉన్న కండిషన్స్ వేరు, దానికి ఉన్న సీట్లు వేరు. ఈ కాలేజీ నుంచి గత 10 ఏళ్లలో ఎంతమంది వెళ్ళారు, ఎలాంటి వాళ్ళు వెళ్ళారు, ఎంత GPA రావాలి, ఈ నాలెడ్జ్లో 0. వాడు చెప్పింది తింటాం తప్ప వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. అంతే, వాడు చెప్పింది తింటాడంతే. ఇది తెలియకపోవడం వల్ల వెళ్ళిపోవచ్చు అనుకుంటారండి. మిగతా కాలేజీలో డైరెక్ట్గా పబ్లిక్గానే చెత్త యూనివర్సిటీ టైప్ ఉన్న చెత్త చెప్తున్నారు వాళ్ళు. అదే పెద్ద గొప్ప కాలేజీలు కాదండి. ఇప్పుడు బిట్స్ కానీ, శివనాథర్ కానీ, లేదా VIT కానీ, SRM కానీ, అమృత కానీ, లేదా వీళ్ళ పెట్టి ఏవైతే ఉన్నా ఏం పెద్ద గొప్ప కాలేజీలు ఏం కాదండి. అది చెత్త కాలేజీ కాబట్టి, మంచి కాలేజీ కాదు కాబట్టి వెళ్ళొద్దంట అనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సరే వెళ్దాం అనుకున్నాం, చెత్త అయినా పర్లేదు సార్ అనుకుందాం పోనీ. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రపంచం మొత్తం స్టూడెంట్స్ యొక్క కల్చర్ ఏ విధంగా ఉంది అంటే, ఎవరైతే సమ్మర్లో ఇంటర్న్షిప్ చేస్తారో, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఫస్ట్ ఇయర్ సమ్మర్లోను, సెకండ్ ఇయర్ సమ్మర్లోను, థర్డ్ ఇయర్ సమ్మర్లోను, ఈ 3 సమ్మర్లో కనీసం ఒక 2 సమ్మర్లన్నా కనీసం ఎవరైతే ఇంటర్న్షిప్స్ కంపెనీస్తో చేస్తారో వాళ్ళకి మాత్రమే జాబ్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. దట్ ఇస్ కాల్డ్ PPOs అంటారు వాటిని. ఓకే, అవును సార్. ఇప్పుడు ఈవెన్ IITస్లో కూడా అంతే. ఈవెన్ IITస్లో కూడా సేమ్ రూల్ అప్లైస్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. ఎప్పుడైతే 2+2లో ఫస్ట్ సమ్మర్ ఇక్కడే ఉంటాడు, 2వ ఏడాది సమ్మర్ కూడా ఇక్కడే, 3వ ఏడాది స్టార్టింగ్లో వెళ్తాడు. 3వ ఏడాది స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఇంక చేయడానికి ఏముంది, సమ్మర్ అక్కడ ఒక సమ్మరే ఉంది. ఒక సమ్మర్లో రాలేదంటే అవుతాడు. వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీకు నచ్చదో, మీకు అర్థం అవ్వదో,
బట్ చెప్పింది దయచేసి వినండి, ఎందుకంటే అందరికీ అంత లాజికల్గా డెప్త్గా నేను అంతా చెప్పలేకపోవచ్చు ఎపిసోడ్లో. నేను ఒక పాయింట్ చెప్పానంటే అవన్నీ ఆలోచించి చెప్తా. తప్పనిసరి సార్, నాకు కూడా తెలుసు. డెప్త్ అవగాహన, పూర్తి అవగాహనతో చెప్తాను. కరెక్ట్ కరెక్ట్. మూడో పాయింట్, జనరల్గా ఏదన్నా ఒక కాలేజీకి మీరు వెళ్ళినప్పుడు, మీరు చిన్నప్పుడు స్కూల్ కూడా మీరు నేను వెళ్ళాం. అవును సార్. ఒక నెల రోజులు లేట్గా జాయిన్ అయితే మీకు ఫ్రెండ్ దొరకడం. అంతే కదండి. అప్పటికి ఆల్రెడీ ఫ్రెండ్స్ అయిపోతారు, తెలుసా, గ్రూప్లో అయిపోతారు. 2 ఏళ్ళ తర్వాత వెళ్ళి 3వ ఏడాది ఆడితో మీరు కలిసి మీరు ఎలాగా మంచి ఫ్రెండ్స్ని మీరు చేయగలరు? ప్రాక్టికల్గా మీరు అనుకున్నంత ఈజీ కాదు. అవునండి. రెండోది, విదేశాల్లో చదవాలి అంటే మీకు నెట్వర్క్ ఎక్కువ కావాలి. ఆ నెట్వర్క్ ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్నవాడికి ఎక్కువ ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఇది ఎప్పుడైతే మీరు 3rd ఇయర్ వెళ్ళాడో అది పోయింది. అవునండి, పోయింది కదా, ఛాన్స్ పోయింది కదా, 1 ఇయర్ ప్రాజెక్ట్ అయిపోతుంది. దీనితో పాటుగా ఎవరైతే ఒక ఫ్యాకల్టీతో ముందు నుంచి క్లోజ్గా అసోసియేట్ అయ్యి రీసెర్చ్ ప్రాజెక్టులు చేస్తాడో వాడే మంచిది ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ ఇస్తాడు. అంతే కదండి. మధ్యలో నువ్వు దూరి చేస్తానంటే ప్రాక్టికల్గా నీకు ఆ కనెక్షన్ బిల్డ్ కాదు, నువ్వు ఎంత గొప్పడిపోయినా. అవును అవును అవును. 5వ పాయింట్, జనరల్గా వెళ్ళి స్టూడెంట్స్ ఇక్కడ 2 సంవత్సరాలు చదివిన తర్వాత అక్కడికి వెళ్తే ఈ 2 సంవత్సరాలు ఇక్కడ చదివినటువంటి కోర్సులు మార్కులు అక్కడికి తీసుకెళ్తారు. అంతే కదా, అంతే కదా, 2+2 అంటే అదే కదా మీనింగ్. ఈ వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, మణిపాల్ అండ్ శివనాథర్ లాంటి యూనివర్సిటీస్లో కనీసం 40-50 మంది స్టూడెంట్స్ నాకు పర్సనల్గా తెలుసు. మీరు ఊహించుకోవద్దు, ఇదంతా సోఫా బ్యాచ్, ఊహించుకుంటూ ఉంటారు, కామన్ సెన్స్ కాదు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ పర్సంటేజ్లు GPA 6.5, 7 కూడా రావట్లేదు వీళ్ళకి. ఎందుకంటే ఈ 2+2కి వెళ్ళే వాళ్ళు అందరూ ఏ సీట్లు రాని లోయర్ స్టూడెంట్స్ వాళ్ళు, అవును, ఎక్కడ రాని వాళ్ళు. అవును. ఎప్పుడైతే 6.5, 7 GPA కూడా రావట్లేదో, మణిపాల్లో 4కి కనీసం 2.5, 2.9 కూడా రావట్లేదో, ఈ మార్కుల్ని అక్కడ ఎక్స్చేంజ్ అయినప్పుడు ఇవి కూడా అక్కడికి వెళ్ళిపోతాయి. అంతే కదండి, అక్కడ పడిపోయినట్టే స్కోర్. ప్లస్ ఎప్పుడైతే GPA తక్కువ ఉందో ఎక్స్చేంజ్కి వాళ్ళు ఒప్పుకోరు మంచి కాలేజీకి. ఇప్పుడు మణిపాల్లోకి వెళ్ళి ఎడిన్బరాకి వెళ్తాను అనుకోండి, అక్కడ రానివాడు, లో కాలేజీకి చెప్తాడు అంతే. ఇది దీనికంటే ఏమంటే తెలిసే పేరెంట్, మా అబ్బాయి చాలా తెలియడు సార్ వస్తుంది అంటాడు. ఒత్తి ఇప్పుడు ఎంపీకి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు, అక్కడ మణిపాల్కి వెళ్ళావంటేనే నువ్వు ఎలాంటి వాడు నీకు అర్థం చేసుకోవాలి కదా, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా, 2+2కి పోయేవంటేనే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తో వాళ్ళ జీవితాలను మీరు దయచేసి నాశనం చేయొద్దు. మీరు అనుకున్నట్టుగా ఇక్కడ GPA మంచి GPA వచ్చి అక్కడ ట్రాన్స్ఫర్ ప్రాక్టికల్గా అన్ని సబ్జెక్ట్ ప్లస్ అన్ని సబ్జెక్టులు ట్రాన్స్ఫర్ అవ్వవు. ఇది ఎవడో చెప్పడం చాలా కీలకం సార్ ఇది. ఎందుకంటే ఇక్కడ బయాలజీ చదివావు, నువ్వు వెళ్ళి యూనివర్సిటీ కోర్స్ సర్క్యులంలో బయాలజీ లేదు, అవసరం లేదు, ఈ సబ్జెక్ట్ పోయినట్టే. మీరు ఇక్కడ చదివి 2 ఏళ్ళ కోర్సు ఎగ్జాక్ట్గా దానికి మ్యాచ్. మీరు అనొచ్చు సార్ మ్యాచ్ చేసే పంపిస్తున్నారని. ఒరే ఒక కాలేజీకి 4 టైఅప్లు ఉంటే 4 కాలేజీలో ఉన్న కోర్సెస్ని మ్యాచ్ చేయడం ఎవరి వల్ల అవుతుంది? అన్నికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వదు కదా. ఇప్పుడు మరి మణిపాల్లోకి వెళ్ళాడు 5 కాలేజీలతో ఉందంటాడు, మ్యాచ్ అవ్వదు. సో ప్రాబబులీ ఈ మ్యాచ్ అవ్వడము, GPA రావడం, ట్రాన్స్ఫర్ అవ్వడము అంత ఈజీ కాదు. చెత్త కాలేజీలకు మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అంతే కదండి. మంచి కాలేజీలు ఏదైనా 1-2 ఉన్నాయని చెప్పి మీరు ఏదైతే అనుకుంటున్నారో మీరు అనుకున్నంత ఈజీ కాదు, వెళ్ళలేకపోతున్నారు. నేను చాలా మందిని పర్సనల్గా చూసా. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. సరే ఈ క్రెడిట్స్ వెళ్ళా, మీరేమనుకుంటారు సార్ 2 ఏళ్ళ ఫీజు ఇక్కడ కట్టాను కదా, అక్కడ 2 ఏళ్ళ ఫీజు కట్టాలి కదా. కాదు, ఈ క్రెడిట్స్ అన్ని ట్రాన్స్ఫర్ అవ్వకపోవడం వల్ల జనరల్గా ఇక్కడ నుంచి ఏదైతే కంట్రీకి కొంచెం వెళ్ళారో ఎక్స్చేంజ్లో అక్కడ 3 ఏళ్ళు పడతాడు చదవడానికి, 3 ఏళ్ళు ఫీజు కట్టాలి, 1 ఇయర్ అడిషనల్ కట్టాలి చదవాలి. ఎందుకని ఈ క్రెడిట్స్ అన్ని అక్కడ సరిపోవు, ట్రాన్స్ఫర్ అవ్వాయి, మళ్ళీ ఫీజు కట్టాలి. డబ్బులు పోతే పోయినా సరే నేను కడతాను అన్నాం అనుకుందాం, పోనీ అన్నాం. చెత్త కాలేజీకి వెళ్ళటం ఎందుకు, 3 ఏళ్ళు అక్కడ కట్టడం ఏంటి, 2 ఏళ్ళు ఇక్కడ నొప్పి ఏంటి? దానికి నేనేం చెప్తున్నాను, అండర్ గ్రాడ్యుయేషన్కి అబ్రాడ్ వెళ్ళి చదవమని నేనే అందరికీ చెప్తాను. రాయల్గా 12th క్లాస్ అయిన తర్వాత చక్కగా టాప్ యూనివర్సిటీ టైర్ 1కి చక్కగా 4 ఇయర్స్కి వెళ్ళండి రా. అసలు 2 ఏంటి, 2 తర్వాత 2 ఏంటి అసలు? అవును అవును, 4 ఇయర్స్ వెళ్ళి చదవమని చెప్తున్నా. ఆ వెళ్ళేది అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి, చెత్తా చెదార యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి కాలేజీలకు ఎందుకు వెళ్తారో? వెళ్ళిన కాలేజీ టైర్ 1 టాప్ 100కి వెళ్ళరా? కరెక్ట్. ఈడే ఉంటాడు పేరెంట్, సార్ మా పిల్లడు కొత్తోడు, వీడికి అలవాటు లేదు, ఈడు ఇండియాలో నాతో 2 ఏళ్ళు ఉంటే అలవాటు పడతాడు కాలేజీ, నేను నన్ను ముద్దులాడుకోవచ్చు ఈ పిల్లవాడిని, 2 ఏళ్ళు అలవాటు అయిన తర్వాత పంపిస్తే అలవాటు అవుతాడు కదా, అందువల్ల ఇదే కరెక్ట్ కదా అంటాడు. ఇది బ్రెయిన్లెస్, ఇది కామన్ సెన్స్తో మాట్లాడతాడు. యాక్చువల్గా జనరల్గా ఈ ఎడ్యుకేషన్ మీద అంత అవగాహన ఉండదు వీళ్ళకి. తప్పు ఇది. నువ్వు పంపాలనుకుంటే డైరెక్ట్గా 4 ఇయర్స్కి పంపించు, లేకపోతే నోరు మూసు కూర్చో, ఇక్కడే 4 ఏళ్ళు చదువు. ఈ సగం పనులు చేయకూడదు ఇలాగా. అదే ఇది నువ్వు ఏదో ఊహించి వెళ్తావు, అమిటి యూనివర్సిటీ వాడు అలాగే మోసం చేస్తున్నాడు. ఏదో ఊహించి నువ్వు వెళ్తావు,
ఏదో జరుగుద్దండి. అవునండి. ఆ ఏదో జరుగుద్దన్న విషయాన్ని చెప్తే ఇది యాక్సెప్ట్ చేయట్లేదు పేరెంట్. ప్రాబ్లం అది. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తాడు అంతే తప్ప మరి ఇది జరగకపోతే అస్సలు ఆలోచించడు. ఎంతో మంది మన దగ్గర కౌన్సిలింగ్ వస్తున్నారండి ఇలా వెళ్ళి. వరస్ట్ మళ్ళీ ఇందులో ఇంకొక బీటీనెస్ ఉంది, ఇంకో తలనొప్పి ఏంటి చెప్పనా, ఈ 2+2కి వెళ్తారు వీళ్ళు. మామూలుగా ఆ కాలేజీలో కొంచెం మంచి బిట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మంచి స్టూడెంట్స్ ఉన్నారు, మరి ర్యాంకర్సే కదా, వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారండి. ఆ కంప్యూటర్ సైన్స్ చదివినప్పుడు వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కదా, కనీసం పోనీ 2+2లో పట్టుకెళ్ళినప్పుడు వీళ్ళని పట్టుకెళ్ళి ఆ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్తో కలిపి 2 ఏళ్ళు చదివితే పర్లా, చదివించరు. ఇది ఎవరికి తెలియదు మళ్ళీ. వీళ్ళకి సపరేట్ క్లాసు. చెత్త అంతా పట్టుకెళ్ళి క్లాస్లో ఉంటే డేంజరే కదా. ఇంకేముంది సార్, కొన్ని ఆన్లైన్లో కలిపితే పర్లేదు. అవును, కనీసం మెరిట్ ఖచ్చితంగా కొంత కలుస్తుంది. ప్లస్ 2+2 మీకు ఫోన్ చేయగానే సీట్ ఇస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి? డిమాండ్ లేదండి. వరస్ట్ అనే కదా. అంతే కదా. బిట్స్ దుబాయ్ వాడు ఫోన్ చేస్తే సీట్ ఇస్తాడు. బిట్స్ దుబాయ్కి వెళ్ళని అడుగుతారు తెంగరాద వల్ల. అది ఎన్నిసార్లు చెప్పిన ఆడెవడ కన్సల్టెంట్ చెప్పాడు, ఆడు చెప్పాడు అంటారు. బిట్స్ దుబాయ్కి బిట్స్ యాట్తో ఎవరు బిట్స్ దుబాయ్ ఎవడికి పడితే అడిగేస్తారు అది. ఆ విషయం తెలియదు వీళ్ళకి. సో అంటే మీరు వెళ్ళి కాలేజ్ అంటే ఇంటేక్ బలంగా ఉండాలి. ఇంటేక్లే స్క్రీన్ చేసేయలేడు. ఓకే, మీరు వెళ్ళటం ఈజీగా చూస్తున్నారు, బయటికి రారు. అంతే కదండి. వెళ్ళటం కష్టంగా వెళ్ళి కాలేజీ వెళ్ళాలి, అంతే బయటికి బలంగా వస్తాడు. సో అందువల్ల ఏంటంటేనండి జనరల్గా ఈ యొక్క 2+2 ప్రోగ్రామ్ మోస్ట్ అట్టర్ ఫెయిల్యూర్ యూజ్లెస్ ప్రోగ్రామ్ ఇది. ఇది అథెంటిసిటీతో బాధ్యతతో చెప్తున్న స్టేట్మెంట్ అండి ఇది. ఓకే, ఇది ఇట్స్ నాట్ దట్ క్యాజువల్గా చెప్పే స్టేట్మెంట్ కాదు, పూర్తి అవగాహనతో చెప్తున్న మాట ఇది. మీకు అవగాహన ఉందనుకుంటారు, మీకు లేదు. ఫస్ట్ ఆ విషయం యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ అసలు మీకు ఏమీ తెలియదు, ఇంట్లో కూర్చోవడం, సోఫాలో టీవీలో కూర్చోవడం తప్ప మీకు ఏం తెలియదు. ఇది ఎట్టి పరిస్థితులు దయచేసి 1% కూడా మీరు వెళ్ళొద్దు. మీరు నేనేమంటే రాయల్గా చక్కగా ఈ టైర్ 3లో చెత్తా చెదారంలోకి ఇన్ని బాధలు మీకెందుకురా, పర్ఫెక్ట్గా 4 yearsకి వెళ్ళండి మంచి కాలేజీకి. ఫీజు 2 ఏళ్ళు కట్టలేరా, లోన్ తీసుకుని వెళ్ళు, లేదా మంచి మార్కులతో స్కాలర్షిప్ తేలి. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఉంది ఇక్కడ, ఈ 2+2కి స్కాలర్షిప్లు ఎవరు? అంతే కదా సార్. 2 years 2 years కదా, ఆ 2 yearsకి స్కాలర్షిప్ ఇవ్వడం. అవును, ఇస్తానండి అబద్ధం చెప్తాడు. ముందు అలా చెప్తారు అంతే, అసలు ఎవరికి ఎవరు. ఇది జీపీఏ రాదు, ట్రాన్స్ఫర్ ఉండదు, ప్లస్ మళ్ళీ అడిషనల్గా ఎగ్జామ్ రాయమంటారు ఐఎల్స్. సరే ఐఎల్స్ స్కోర్ వస్తాను, కొంతమందికి అది కూడా రావట్లేదు, మరి కర్మ. సో స్కాలర్షిప్లు రావు. రాయల్గా స్కాలర్షిప్ తెచ్చుకుని 4 yearsకి వెళ్ళరాదు అసలు అంటున్నాను నేను. అదే మంచిది కదా. వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ టాప్ కాలేజీకి ఎక్స్చేంజ్లో 1 semester వెళ్ళు చక్కగా. అవును, అలా మానేసి అసలు ఈ రూట్లో ఏంటండి, ఇవన్నీ సందుల్లోంచి వెళ్ళటం ఏంటంటే ఇవన్నీ ఎందుకు? మిగిలిపోయిన చెత్త అంతా ఒక చోట ఉన్న చోటకి వెళ్ళకంటారు, దండం పెడతాను మీకు. కొంచెం మెరిట్ ఉన్న చోటకి వెళ్ళండి. మీరు డైరెక్ట్గా మెరిట్ ఉన్న చోటకి వెళ్తే ఇబ్బంది ఉండదు కదా. ఈ చిన్న కాలేజీలకి ఎందుకు అసలు? ఆస్ట్రేలియా వాళ్ళు మేజర్గానండి, యుఎస్ వాళ్ళు ఈ కాలేజీలతో ఇష్టమైన కాలేజీలతో టైఅప్ పెట్టుకుని ఇబ్బంది పెడతా ఉంటారండి. ఓహో, ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. సో అందువల్ల ఏంటంటేనంటే ఫస్ట్ డే నుంచి మన అందరితో పాటు సమానంగా ఈక్వల్గా చదివితే ఈక్వల్ ఆడితో పాటు నీకు వచ్చే ఆపర్చునిటీ ఈక్వల్గా వస్తుంది. నువ్వు మధ్యలో దూరి ఆడితో సమానంగా నువ్వు అవుతారంటే ఎలాగంటే ఆడు ఫుడ్ అలవాటు అవుతుంది, వెదరు, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్, ఫ్రెండ్స్, సీనియర్స్, సో చుట్టుపక్కల ఉన్న కంపెనీస్తో ఏమైనా కనెక్షన్స్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్టులు, ఇన్ని రకాలు 2 ఏళ్ళ తర్వాత ఈ ఢిల్లీ ఏం చేస్తాడు? అంతే కదండి, మళ్ళీ కొత్తగా మొదలు పెట్టాలంతాను. మొదలు పెడితే టైమే లేదు. అవును అవును, ఎవడ ఆపర్చునిటీ ఇస్తాడు? ఆపర్చునిటీ మ్యాటర్స్ కదండి. 2 సమ్మర్లు ఇక్కడ ఉండి అక్కడికి వెళ్తాడా? అవును, అది కూడా అది వెళ్తాడో లేదో తెలియదు, క్రెడిట్ ట్రాన్స్ఫర్ అవుతాయో తెలియదు, ఎన్నేళ్ళు చదవాలో తెలియదు, ఎంత ఫీజు కట్టాలో తెలియదు, దేనికి పనికిరాని పనికి మళ్ళీ ఒక స్క్రాప్ కాలేజీకి వెళ్తున్నాడు. మనం ఎన్ని చెప్పిన వాళ్ళు వింటారు అనుకుంటున్నారు పేరెంట్స్? ఎన్నరో లేదు సార్, తప్పనిసరిగా ఆలోచిస్తారు. మరి ఏదాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగాను. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఆర్వీ యూనివర్సిటీ కూడా అలాగే మొదలెట్టింది. అన్ని కాలేజీ వాళ్ళకి ఇది ఒక ప్యాషన్ అయిపోయిందండి 2+2. విఐటి కూడా అదే పని. బీబీఏకి 2+2 అంటాడండి అమరావతి విఐటి వాడు. 2+2 బీబీఏనే దేనికి పనికిరాని ఒక చెత్త కోర్స్ అది. దానికి 2+2 అని, ఆ 2 మళ్ళీ దేనికి పనికిరాని కాలేజీతో టైప్ పెట్టుకున్నాడు. అలాంటి కాలేజీకి ఎలా వెళ్తారండి? దయచేసి వెళ్ళకంటారా, మీకు దండం పెడతాను. మీకు తెలుసు అని అనుకోకండి అసలు. ఫస్ట్ ఆ కాలేజీ పేరు చూసి అట్రాక్ట్ కావద్దు. తెలియదండి వీళ్ళకి అసలు. అసలు అక్కడ కరికులం ఏంటి, అక్కడ ఇంటర్న్షిప్స్ ఏమొస్తాయి, అక్కడ జాబ్లు ఏమొస్తాయి, అసలు ఇక్కడ 2 years ఏం చదువుతారు, దీని డిమాండ్ అక్కడ ఉందా లేదా, అసలు ఆ కాలేజీకి ఉన్న రెప్యుటేషన్ ఏంటి, ఇది ఏది తెలీదు. ఆ మార్కెటింగ్ కూడా చెప్పినవన్నీ విని మళ్ళీ మనకు చెప్తారు వాళ్ళు. ఇటు మార్కెటింగ్ కూడా చెప్పి మళ్ళీ మనకు చెప్తా ఉంటారు, చెప్పేస్తారు. మరి ఈ విఐటీలు వేస్తారు, మన బోర్డులు చూసే కదా పోతారు వాళ్ళందరూ. అంతే కదా సార్, గ్రౌండ్ చూసే అవి చూసే కదా. వెళ్తే చైత్యగా తెలియదు ఆ బాధలు మీకు. సో అందులో ఇప్పుడు ప్రజెంట్ గ్లోబలైజేషన్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో జాబులు వచ్చి మార్క్ పరిస్థితి లేదండి. ఫస్ట్ ఇయర్ నుంచి సిన్సియర్గా చదివి చక్కగా జీపీఏ 4కి తెచ్చుకుంటేనే దిక్కు లేకుండా ఉన్నారు. మీరు ఇలాగ ఎటు కానీ గంతులేసి ఇండియాకి పనికి రాకుండా అటు అన్నింటికంటే ఇంకొక పాయింట్ అసలు ఏం చెప్పడం మనిషి, ఇది 2+2 ఏ డిగ్రీకి ఏఐసిటీ అప్రూవల్ లేదు. ఇది ఒక పాయింట్ సరిపోదా?
చాలు కదా సార్, అదొక్కటి చాలు కదా అసలు దాన్ని వెళ్ళాలా వద్దని నిర్ణయించుకోవడానికి అంతే. ఓకే ఓకే. అది అఫీషియల్గా వెబ్సైట్లో వాళ్ళు రాస్తున్నారు, చాలా మంది రాసేస్తారు ఏఐసిటి అప్రూవల్ అని. ఏఐసిటి అప్రూవల్కి అలా ఏఐసిటి 4 ఏళ్ళు భారతదేశంలో చదివితేనే ఏఐసిటి అప్రూవల్ వస్తుంది. ఇంకా మరి ఇంక దాంట్లో ఇంకా ఏఐసిటి అప్రూవల్తో నాకు పని ఏమో సార్, నేను ప్రైవేట్ జాబ్కి వెళ్తానని మూర్ఖత్వంగా వాదిస్తే నేనేం చేస్తాను? నువ్వు అటువంటి ఫారెన్ చదవరాదా? నీకు ఏఐసిటి ఎలాగలేదా? నువ్వు ఎలాగ ఫారెన్ డిగ్రీ వస్తుంది, అక్కడే పోయి చదువుకోరాదా? అంతే కదండి, అంతే. సో అందువల్ల ఏంటంటే ఏ రకంగా చూసినా కూడా ఇది పాజిటివ్ ఇది కాదండి. దయచేసి మీరు 1-2 సార్లు ఆలోచించమని కూడా చెప్పను. ఈ వీడియోకి 100% వద్దు. ఓకే రైట్. మామూలుగా అయితే కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను, అవునవును. ఇది ఆలోచించక్కర్లేదు, 100% ఇది వద్దు. ఓకే. అయినా ఎన్ని వెళ్ళారు అనుకోండి, 2 ఏళ్ల తర్వాత మీకు అర్థం అవుతుంది. నా దగ్గరికి వస్తారు, నాకు అన్ని 2022-21లో చెప్పిన వెనక్కి వస్తున్నారు నా దగ్గరికి. ఓకే. అవసరం పొమ్మంటున్నాను నేను. ఇప్పుడు వచ్చి నేను చేసేది ఏమంటారు, ముందు చెప్పినప్పుడు ఎన్నరేళ్ళు అంతే, చేతులు కదా ఆకలి పట్టుకుంటే ప్రయోజనం లేదు కదా. బిట్స్ దుబాయ్కి వెళ్తాను సార్, శివనాథర్కి వెళ్తాను సార్, అదేదో 2+2 ఎలకంటారా బాబు, దండం పెడతాను. మీకు అవగాహన పూర్తిగా ఉండదు దీని మీద. పూర్తి అవగాహనతో బాధ్యతతో నేను చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా అంతకుమించి నేను కోరలేను. తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా చూశారుగా మరి. సో ప్రస్తుతం ఏంటంటే 4 ఏళ్ల కోర్సుని కుదిరితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అబ్రాడ్ వెళ్ళి అక్కడ చదవండి. అంతే తప్ప ఈ మధ్యలో 2 ఏళ్ళు అయిన తర్వాత ఇక్కడ చదివి 2 ఏళ్ళు అక్కడ అనేది సాధ్యం కాదు. దానివల్ల మీకు ఉపయోగం లేదు. కాబట్టి తప్పనిసరిగా తల్లిదండ్రులు ఆలోచించాలి, విద్యార్థులు కూడా అటువంటి టెంప్టేషన్ లేకుండా తప్పనిసరిగా ఏఐసిటి అప్రూవల్ నేను చదివే ఉపయోగం ఏంటి, ఎప్పుడో ఏదో జరుగుతానంటే దాన్ని ఇబ్బంది అవుతుందని కూడా దాంట్లో కాలు పెట్టాల్సిన అవసరం లేదు కదా. సో తప్పనిసరిగా అర్థం చేసుకోండి. తప్పనిసరిగా ఇటువంటి కోర్సులు జాయిన్ అవ్వకపోవడం ఉత్తమోత్తం అని డాక్టర్ సతీష్ గారు చెప్తున్నారు. సో తప్పనిసరిగా మీరు కూడా ఈ వీడియోని ఫాలో అయ్యి తప్పనిసరిగా మీరు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాం. ఇది ఈవేళ స్పెషల్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5-6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.